నార్మల్‌గా మీరు చెప్తున్నారు ఇన్నమాటిక్స్ చాలా గ్రేట్. అండ్ మీరన్నట్లు ఇప్పుడు రాయే వెళ్తే శిల్పిలా బయటకొస్తారు. సో, ఇవంతా బానే ఉంది. అంటే మంచి జాబొస్తుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది ఒక ఎంప్లాయీ నుంచి అనేది మొత్తం మీరే చెప్తారు గదా! అవును. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకెన్ని నేర్చుకున్నా మన సబ్జెక్ట్ మన దగ్గర ఎంతున్నా సరే ఇంటర్వ్యూని ఫేస్ చేసే ఒక యెస్. ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. అండ్ ఆ స్కిల్స్ రావాలి. యెస్. అంటే ఫియర్ లేకుండా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా. అవును. సో, అది ఎలా ట్రైన్ చేసింది సార్? అండ్ పర్సనల్‌గా మీకెలా హెల్ప్ అయింది? నేను దాంట్లో నేను అప్రిషియేషన్ చేయాల్సింది ఏంటనంటే, అక్కడ ఒక డిపార్ట్‌మెంట్ ఉందన్నమాట. జనరల్‌గా ప్లేస్‌మెంట్స్ డిపార్ట్‌మెంట్ అని ఒక ఓకే. డిపార్ట్‌మెంట్ ఓకే. ఉంటుంది. హ్మ్. వాళ్ళేం చేస్తారు అనంటే మనం చిన్నప్పుడు 10థ్ కంప్లీట్ చేస్తాం. 10థ్ కంప్లీట్ అవ్వగానే ఇంటర్‌లోకొచ్చేస్తాం. హ్మ్. ఇంటర్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు అరే! 10థ్ సబ్జెక్టే చాలా సింపుల్‌గా ఉందిరా అనే ఒక ఐడియాకొస్తుంది మనకు జనరల్‌గా అవును. కదా! అవును. ఇంటర్ కంప్లీట్ కాగానే బీటెక్‌కెళ్తాం. అరే! హ్మ్. ఇంటర్ చాలా సింపుల్ కదరా! హ్మ్. 10థ్ ఇంకా చాలా సింపుల్ కదరా! హ్మ్. హ్మ్. అంటే ఏంటి అనంటే ఎక్స్‌పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది మనకక్కడ. సో, ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే ఈ ప్లేస్‌మెంట్ వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ బాగా కండక్ట్ చేస్తారు. ఓహ్! మాక్ ఓకే. ఇంటర్వ్యూస్ చాలా బాగా కండక్ట్ చేస్తారు. హుహు. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతుండే మేము యాస్ ఎ ట్రైనర్స్ అంటే ఓన్లీ ట్రైనింగ్ చేసి ఈళ్ళకి ఈ సబ్జెక్ట్ చెప్పేసి ఎళ్ళిపోవడం అని కాదు. హుహు. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? నెక్స్ట్ ఎక్స్‌పోజర్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? హ్మ్. సపోజ్ ఒక ప్రాజెక్ట్ టేక్ కేర్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? హ్మ్. ఏంటి దీంట్లో టర్మ్స్ ఎక్కువ ఏం అడుగుతూ ఉంటారు? వేటిపైన స్ట్రెస్ చేస్తూ ఉంటారు? హ్మ్. అవన్నీ మనం ముందే పిల్లలకి ఇస్తామన్నమాట జనరల్‌గా. ఓకే. అక్కడ ట్రైనీస్ అందరికీ ఇన్ఫర్మేషన్స్ ఎళ్తూ ఉంటాయి. హుహు. వాళ్ళు చేయాల్సింది ఏంటి అనంటే సీ భయపడొద్దు ఫస్ట్. హుహు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే స్టూడెంట్స్‌కి వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూకు ఎళ్ళగానే కొంచెం ఆడ్ బిహేవియర్ ఉంటుంది. హ్మ్. జనరల్‌గా చాలామంది మనం గెస్ చేయం. నేనెళ్ళి ఇలా కూర్చున్నానంటే అది కూడా ఇట్స్ ఎ నాట్ గుడ్ బిహేవియర్. హుహు. ఇంటర్వ్యూకి అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో, హ్మ్. యాస్ ఎ ఇంటర్వ్యూ మైండ్‌సెట్. హ్మ్. మరీ ఇన్నోసెంట్‌గా ఉన్నాడు. మరీ ఇన్నోసెంట్‌గా ఉండొద్దు. హ్మ్. మరీ హార్ష్‌గా ఉండొద్దు. హ్మ్. మరీ నవ్వుతూ ఉండొద్దు. హ్మ్. సో, ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలి. ఒక్కోసారి కాన్ఫిడెన్స్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అవుతుంది. ఇంకోటి నేను చెప్పిన ఆన్సరే కరెక్ట్ అని ఫిక్స్ ఆ! అయిపోతుంటాం. సో, అవన్నీ వాటికి రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి రెజ్యూమ్స్‌లో మనం ఏదైతే పెడతామో, రెజ్యూమ్స్‌లో హ్మ్. మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నామో, దానిపైన క్లియర్ అండర్‌స్టాండింగ్ మనకే ఉండదు ఫస్ట్.